వాళ్ళు ఏంటి ఇన్ని సంవత్సరాలు వాళ్ళు చేసిన లావాదేవీలను కలిపి ఇంత రాశారు వాళ్ళు. అది దాన్ని వీళ్ళు అట్లా మెన్షన్ చేశారు. అంటే ఇందులో కూడా 100 కోట్లు అంటే నెయ్యి పేరుతో కూడా 100 కోట్లు అవన్నీ జరిగిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ 1,000 కోట్లు అంటున్నారు, లక్షల కోట్లు, 3,000 కోట్లు. ఇప్పుడు ఇందులో కూడా 100 కోట్లు అనేది దాన్ని లెక్కరది 1,00,000 కోట్ల దాకా కదా. దానికి లెక్కరికి సంబంధించి దాదాపు ముందు 1,00,000 కోట్లు అన్నారు, తర్వాత 30,000 కోట్లు అన్నారు, చివరికి 33,500 కోట్లు, 4,000 అన్నారు, తర్వాత 3,500. అంటే దీంట్లో హిందూ మనోభావాలు దెబ్బతీశారని వాళ్ళు వీళ్ళు మళ్ళీ ఇదే రిపీట్ చేయడం, మళ్ళీ హిందువుల మనసును గాయపరచడం కదా. ఆ టాపిక్ అంతటితో వదిలేస్తే అయిపోతుంది. చాలా మనోవేద అనిపించేది మాత్రం ఏంటి దేవుడు చూస్తా కూర్చున్నాడు ఏంటి అని బాధ. మొన్నటి వరకు అనుకున్నాం, బాధపడ్డాం, మీరు నేను దీని మీద చాలా డిబేట్ చేస్తాం, అయిపోయింది, కొన్ని రోజులు అయింది. మళ్ళీ ఇప్పటి రాజకీయాన్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది నాకు. ఇద్దరి మీద అసహ్యం వేస్తుంది. రెండవది దేవుడు త్వరగా కళ్ళు తెరవాలనిపిస్తుంది దీంట్లో. ఎందుకంటే ఎవరిది తప్పు అనే ఇక్కడ త్వరగా ఇది ట్రయల్ నడవాలి. నా దృష్టిలో అవసరమైతే దీనికోసం స్పెషల్ కోర్టు పెట్టేయండి, పెట్టేసి తేల్చండి. అది ఒకటి. ఇక్కడ వైసీపీకి క్లీన్ చిట్ ఇచ్చేసింది, సిట్ వీళ్ళ సిట్టే ఇది. కానీ క్లీన్ చిట్ ఏమి ఇవ్వలేదు అంటున్నాడు నాయుడు గారు. సరే, ఆయన స్థాయి మరి ఆయన స్థాయి తెలివితేటలు పెరిగినాయో తగ్గినాయో నాకు అర్థం కాలేదు.